సో ఒక భక్తుడు ఒక ప్రదేశంలో గొప్ప సేవ చేస్తూ ఉన్నాడు. గొప్ప సేవ చేస్తూ తన సేవా పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాడు. సో ఆ పరిచర్య అలా కొనసాగిస్తూ ఉండగా ఒక దినాన్న ఆయనకి ఒక భయంకరమైన శ్రమ వచ్చిందంట. శ్రమ ఏంటంటే, నువ్వు గనక ఈ క్రీస్తు పరిచర్యను, నువ్వు ప్రకటిస్తున్న క్రీస్తును నువ్వు ప్రకటించడం ఆపేయకపోతే నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తామన్నారు. సో అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు ఏమైనా చేయండి కానీ నేను మాత్రము ప్రకటించడం ఆపడన్నారు. మీరు ఏదైనా చేసుకోండి కానీ నేను ప్రకటించడం మాత్రం ఆపనన్నాడంట. సో అప్పుడు ఆయన పిలిచారంట. పిలిచి ఏమన్నారంటే, నువ్వు గనక మా మాట వినకపోతే నీ భార్యను చంపేస్తామన్నారంట. సో ఆయన అదే మాట అన్నాడంట, మీరు ఏమన్నా చేసుకోండి నేను ప్రకటించడం ఆపనన్నాడంట. సో వాళ్ళ భార్యను చంపేశారంట. అప్పుడు ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటంటే, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అన్నాడంట. వాళ్ళ భార్యను చంపేశారంట. తర్వాత నీ పిల్లల్ని చంపేస్తామన్నారంట. మీరు ఏమన్నా చేసుకోండి నేను ప్రకటించడం మానన్నాడంట. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా జీవితంలో నన్ను పిలిచిన ఆయనకి నమ్మకంగా ఉంటాను, మీరు ఏదైనా చేసుకోండి అంటే ఆయన పిల్లల్ని కూడా చంపేశారంట. సో అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా ముందు యేసుక్రీస్తు ప్రభువారి సిలువ ఉంది, నా వెనుకల లోకం ఉంది, నేను ఎప్పుడు వెనక్కి తిరగను కానీ ముందుకే వెళ్ళిపోతానని తన కుటుంబాన్ని మొత్తం కోల్పోయాడు. తనని కూడా చంపేశారంట. సో ఆయన చనిపోతూ చెప్పిన మాట ఏంటంటే, నేను నమ్మకంగా పిలిచిన వ్యక్తికి నమ్మకమైన ముగింపును ఇచ్చాను అని చనిపోయాడంట. సో ఇది నాన్న మనల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు, మనల్ని పిలిచిన ఆయన నమ్మకమైన మన ముగింపును కోరుకుంటున్నాడు. కాబట్టి మన జీవితంలో చివరి వరకు నమ్మకంగా బ్రతుకుదాం. పిలిచిన పిలుపుకు యథార్థమైన నమ్మకాన్ని మనము ఇద్దాం.